కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తారు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇక వాటావార్ అటు ఆస్తిలో ఇటు పార్టీలో ఇక బీఆర్ఎస్లో వారసత్వానికి ఇదే మూలమా అంటూ వార్త కనిపిస్తుంది. ఆ తర్వాతే ఐడెంటిటీ క్రైసిస్ వచ్చిందా, 1300 కోట్ల పార్టీ ఫండ్స్తో నాకేంటి, 100 ఎకరాల భూమిలో నా వాటా ఎంత, మరో పార్టీ పెడితే ఇదంతా ఎలా వస్తుంది, అందుకే కవిత 2 కళ్ళ సిద్ధాంత ప్రవచనాల 3 గంటల రాయభారంలో బీఆర్ఎస్ లీగల్ అండ్ ఫైనాన్స్ అడ్వైజర్స్ అయినా కొలిక్కి రాని వాటాల పంపకం అంటూ లేక బయటపడి 10 రోజులైనా అంతా గప్చుపట్టు షర్మిల పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త కవిత తీసుకుంటున్నట్టు ఒక డిస్కషన్ నడుస్తుంది. కాబట్టి సో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కవిత తీరు హాట్ టాపిక్గా మారింది. ప్రతిపక్ష హోదాలో తండ్రికి ఒక కన్నయ్య తానే ఫైట్ చేస్తున్నానంటూ ముందుకు వస్తున్నారు. అయితే ఇదంతా 10 ఏళ్ల పాలన గుర్తుకు రాలేదు, లిక్కర్ స్కామ్లు జైలుకు వెళ్ళకొచ్చిన ఆర్థిక కష్టాలతో వాటాలు గుర్తుకొచ్చాయనే విమర్శలు వస్తున్నాయి. ఆమె జైల్లో ఉన్నప్పుడు జరిగిన బీజేపీ డీలింగ్స్ను టార్గెట్గా చేసి డ్యామేజ్ చేయడం వెనుక పెద్ద ప్లానింగే ఉన్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి లేఖలు ఎన్ని రాసినా అప్పుడు సమస్యలే కనిపించేవి, ఇప్పుడు ఆస్తులు మ్యాటర్ రావడంతో అంటూ తెర మీద కనిపిస్తుంది. ఇక మరోవైపు లీక్ వీరులు ఎవరు తేలుస్తారా వదిలేస్తారా, కవిత లేఖపై ఇంకా వీడని సందిగ్ధం, 10 రోజులు గడిచినా బయటకు రాని వైనం, తాజా మాజీలేనా ఇంకెవరైనా అంటూ ఫామ్ హౌస్ లీక్ వీరులనే పట్టుకోకపోతే ఎలా అంటూ బీఆర్ఎస్ పార్టీ తీరుపై క్యాడర్ చర్చ. సో నేను క్లియర్గా ఇక్కడ చెప్తా ఉన్నా, కల్వకుంట్ల కవితమ్మ ఇప్పటికే ఇవాళ ఇందిరా పార్కు ధర్నా చౌక్లో ధర్నా కూర్చుంటా ఉంది. ఎందుకు ఈ ధర్నా అంటే మరి కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం కమిషన్ విచారణకు 5వ తారీఖున హాజరు కావాల్సి ఉండే, 5వ తారీఖు కాదు నేను 11 హాజరైతానని లేఖ రాసిండు. దానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో 5న ముందు డేట్ ఫిక్స్ అయింది కాబట్టి కల్వకుంట్ల కవితమ్మ అనౌన్స్మెంట్ చేసింది 4వ తారీఖు నాడు, అంటే ఒక్కరోజు ముందు నేను ధర్నా కూర్చుంటా, మా నాయనను అట్లెట్లా బదలాం చేస్తారు, మా పార్టీ అధినేతను అట్లెట్లా మీరు ఇరకాటంలో పెడతాడు, ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇక లేనిపోని బదలాములు పెట్టి కేసులు పెట్టి మా నాన్నను మాజీ ముఖ్యమంత్రిని ఇబ్బంది పాలు చేస్తారో నేను ధర్నా చౌక్లో నా ధర్నాను పెడతా, నా నిరసన తెలియజేస్తా అని కల్వకుంట్ల కవితమ్మ కంకణం కట్టుకొని మరి తండ్రి కోసం బిడ్డ పోరాటానికి దిగింది ఇందిరా పార్కు వేదికగా. ఎవరి కోసం? తండ్రి కోసం బిడ్డ పోరాటానికి దిగింది ధర్నా చౌక్ వేదికగా. మరి ఆ పోరాటం ఎట్లుంటుందో ఇలా మనం చూద్దాం. కానీ మరి ఈ పోరాటం ఎందుకు, ఎన్నలేని పోరాటం బిడ్డ ఇయ్యాలని ఎందుకు చేస్తుంది, తండ్రి కోసం ఇయ్యాలని ఎందుకు ధర్నా చౌక్లో కూర్చుంటున్నది, ఇయ్యాలని ఎందుకు కేటీఆర్ను ప్రశ్నిస్తున్నది, ఇయ్యాలని ఎందుకు లేఖల్లో ఘాటైనటువంటి ప్రశ్నల్ని సంధిస్తున్నది అంటే ఆస్తి పంపకాలు, ఆధిపత్యం కోసమే కవితమ్మ ఇవాళ ఈ దీక్షలు, ఈ లేఖలు, ఈ ప్రత్యేకమైనటువంటి ఎజెండా జాగృతి దుకాణం. ఇది క్లియర్గా అందరికీ అర్థమవుతున్నది. సో గతంలో షర్మిలమ్మ చేసిన తప్పు ఇక్కడ కవితమ్మ చేయొద్దని డిసైడ్ అయిందట. షర్మిలమ్మ ముందు స్టెప్ వేసి మరి ఆస్తి పంపకాలు కావచ్చు, రాజకీయ ఆధిపత్యంలో కావచ్చు చాలా నష్టపోయింది. కాబట్టి సో షర్మిల లెక్క కవితమ్మ నష్టపోవద్దంటే కేసీఆర్ ఒక కన్ను, జాగృతి ఇంకో కన్ను, ఈ 2 కళ్ళతోటి నేను జనాలకు పోతానంటూ ఒక టైటిల్ పెట్టుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే సొంత పార్టీ నేతల మీద విమర్శలు, ఎవరా కోవట్టు తేల్చాలి, ఎవరా లీక్ వీర్లు తేల్చాలి, ఎవరా దయ్యాలు తేల్చాలని కవితమ్మ సొంత పార్టీ నేతల మీద సొంత కుటుంబ సభ్యులైనటువంటి కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను ప్రశ్నల వర్షం కురిపిస్తున్నది. మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా అందరూ తెలంగాణ భవన్లో హరీష్ రావు మధుసూదచారి జెండా ఎగరేస్తే ఆమె జాగృతిలో జెండా ఎగరేసింది. అంటే మెల్లమెల్లగా తెలంగాణ భవన్కు కవితమ్మ దూరం అవుతున్నట్టే కదా, కల్వకుంట్ల ఫ్యామిలీ వీడుతున్నట్టే కదా, కేసీఆర్ బాబుకు బాయ్ చెప్తున్నట్టే కదా. మరి కేటీఆర్ అన్నతోటి మెల్లగా ఇక సంబంధాలు తెంచుకుంటున్నట్టే కదా. ఇక్కడ అర్థమవుతున్నది ఏందిగా, ఆర్థికంగా బలపడాలన్నా, రాజకీయంగా ముందుకు పోవాలన్నా, అస్తిత్వాన్ని పెంచుకోవాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా ప్రత్యేక జెండా ఉండాలి, ఎజెండా ఉండాలి, ఆ దిశగా నేను పోవాలని ఆమె డిసైడ్ అయింది. కాబట్టి ఇలా కవితమ్మ జాగృతిని బలపరుస్తూ దానికి ఒక ఆఫీసును పెట్టి ఆ ఆఫీస్ మెయింటెనెన్స్ చేస్తూ అక్కడి నుంచే కార్యకలాపాలు చేస్తూ ఇక కేసీఆర్ కోసమే మళ్ళీ ధర్నాలు దీక్షలు చేస్తుందంటే మరి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు, లిక్కర్ మార్కను మాసిపోయే విధంగా, తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ క్రియేట్ చేసే విధంగా, ఒక ఆడబిడ్డ ముందుకు వస్తున్నది మరి మీకోసం వస్తున్నదని ఒక లైన్ని జనాల్లోకి తీసుకెళ్లే విధంగా మరి కల్వకుంట్ల కవితమ్మ ఇన్ని డ్రామాలు ఆడుతుందని ఒక చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి చూద్దాం కేటీఆర్ ఇవాళ వస్తాడు, వచ్చినాక మరి ఏం చెప్తాడు, ఏం కథ, కల్వకుంట్ల కథ ఎక్కడ ఓడుస్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. దిశ చూస్తే